అందరికీ నమస్కారం అండి. యూనిక్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. పచ్చి మామిడికాయలతో సాంబార్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. రెగ్యులర్గా తయారు చేసే సాంబార్ కంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. పచ్చి మామిడికాయలతో తయారు చేసే కమ్మనైన సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఎర్ర కందిపప్పును తీసుకోవాలి. సుమారు 50 గ్రాముల కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు. ఎర్ర కందిపప్పు బదులు నార్మల్గా యూజ్ చేసే కందిపప్పునైనా యూజ్ చేయవచ్చు. నేను 1/2 గ్లాసు కందిపప్పును తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. 1:3 రేషియో. పచ్చిమిరపకాయ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేయాలి. నేను 1 కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నాను. పులుపుని బట్టి పచ్చిమిరపకాయ ముక్కలను అడ్జస్ట్ చేసుకోవాలి. వేరొక బౌల్ తీసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని బారుగా కట్ చేసి వేయాలి. బారుగా కట్ చేసిన క్యారెట్ ఒకటి, కొద్దిగా కరివేపాకు, ఒక వంకాయ, 2 పచ్చిమిర్చి పెద్దవి బారుగా కట్ చేసినవి బౌల్లో పెట్టి ఈ బౌల్లో పప్పు మధ్యలో పెట్టాలి. పైన లిడ్ క్లోజ్ చేసి పొయ్యి మీద పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. పప్పును మెత్తగా ఉడికించాలి. ఈలోపు పొయ్యి మీద కళాయిని పెట్టి వాటర్ వేసి బాయిల్ చేయాలి. కట్ చేసిన మునక్కాళ్ళు మరియు కొంచెం అల్లం ముక్క వేసి 10 నిమిషాలు ఉడికించాలి. కుక్కర్ మధ్యలో ఉన్న గిన్నెని తీసివేసి పప్పు మరియు మామిడికాయ ముక్కలను మెత్తగా మెదపాలి. మునక్కాళ్ళు హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ పప్పు మిశ్రమంలో ఉడికిన మునక్కాళ్ళను కూడా వేయాలి. ఒకసారి కలిపి సాంబార్ సరిపడా వాటర్ వేయాలి. కొద్దిగా పసుపు మరియు రుచికి సరిపడా సాంబార్ పొడి కూడా వేయాలి. ఇక్కడ నేను MTR సాంబార్ మసాలా పౌడర్ని తీసుకున్నాను. 2 లేదా 3 నిమిషాలు బాయిల్ చేయాలి. కొద్దిగా బెల్లం ముక్కను వేయాలి. సన్నగా ముక్కలు కట్ చేసిన కొత్తిమీరను కూడా వేయాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఉడికించిన కూరగాయ ముక్కలు కూడా వేయాలి. 2 లేదా 3 నిమిషాలు బాయిల్ చేయాలి. సాంబార్ పౌడర్ మరియు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. పల్చగా కావాలనుకుంటే మరికొంత వాటర్ని యాడ్ చేసుకునవచ్చు. పొయ్యి మీద కళాయి పెట్టి తాలింపు దినుసులు వేయాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత సాంబార్ మిశ్రమంలో వేసి ఒకసారి కలిసే విధంగా కలపాలి. సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.